హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము యోగాంధ్ర రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరలో ఎలా పూర్తి చేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవాలి, యోగా చేయడం ద్వారా మనకి ఎన్నో లాభాలు అంటున్నారు, ఏమేమి ఆ లాభాలు, ట్రైనర్ మరియు రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అనే పూర్తి వివరాలు మీకోసం ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. చివరి దాకా చూస్తే మీకు ఈ వీడియో బాగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, స్కిప్ అసలు చేయకండి. అంతేకాకుండా ఫ్రెండ్స్, ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అయితే మీరు సొంతంగా చేసుకోవచ్చు, లేదా మీ గ్రామ వార్డు సచివాలయం సందర్శించి అక్కడ స్టాఫ్తో ద్వారా కూడా మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. మీరు సెల్ఫ్గా ఎలా చేసుకోవాలో ఈ వీడియోని చూసి అయితే తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా, యోగాంధ్రాకి సంబంధించి రిజిస్ట్రేషన్ లింక్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. మన డిస్క్రిప్షన్ బాక్స్ అయితే ఒకసారి చెక్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్లో నేనైతే ఈ లింక్ని ఇస్తాను. ప్రతి ఒక్కరూ ఆ రిజిస్ట్రేషన్ను చేసుకోండి, ఆ లింక్ని యూజ్ చేసుకొని. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా, రిజిస్ట్రేషన్ లింక్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మనకైతే వెబ్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. మనకి 21 జూన్ 2025న యోగా డే అయితే జరగబోతుంది. ఆ రోజు మనకు ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి వర్యులు, అలాగే మన ప్రధానమంత్రి వర్యులు కూడా ఆ రోజు మనకు ఏపీలో పార్టిసిపేట్ చేయబోతున్నారు. ఇక్కడ ఇంటర్నేషనల్ యోగా డే సిటిజన్ రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలో మీకైతే ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఇక్కడ నేమ్ అనేది మీ ఆధార్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే ఎంటర్ చేయండి. అలాగే మొబైల్ నెంబర్, మీ దగ్గర ఏ మొబైల్ నెంబర్ ఉందో ఆ నెంబర్ని ఎంటర్ చేయండి. మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత కింద ఒక డైలాగ్ బాక్స్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ డైలాగ్ బాక్స్లో యాక్సెప్ట్ అనేది ప్రెస్ చేసిన తర్వాత మీ ఆధార్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. ఇక్కడ జెండర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకొని తర్వాత మీ కమ్యూనికేషన్ అడ్రస్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. మీరు ఏ డిస్టిక్, మీరు రూరల్ అర్బనా, అదేవిధంగా మున్సిపాలిటీ అయితే మున్సిపాలిటీ, లేదంటే మండల్ అయితే మండలు, అలాగే మీ సెక్రటేరియట్ ఏ దాని కింద వస్తుందో అది సెలెక్ట్ చేసిన తర్వాత మీ డోర్ నెంబర్ కానీ, మీ స్ట్రీట్ నేమ్ కానీ, ఏరియా నేమ్ కానీ ఇవ్వాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరు ఎక్కడ యోగా చేయదలుచుకున్నారో దానికి సంబంధించిన వివరాలు అయితే ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడైతే 2 ఆప్షన్స్ ఉంటాయి, ఓన్ సెక్రటేరియట్, అదర్ ప్లేస్ అని. మీరైతే ఈ యోగాకి సంబంధించి ఇంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా, లేదా మీ నియర్ బై గ్రామ సచివాలయంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా, దానికి సంబంధించి మీరైతే ఇక్కడ ఫిల్ చేయాలి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సెండ్ ఓటీపీ కొట్టిన తర్వాత వెంటనే మీకైతే ఓటీపీ జనరేట్ అవుతుంది. మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఏది ఇచ్చారో దానికి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని కొట్టిన తర్వాత మీకు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత మీకైతే ఒక సర్టిఫికేషన్ అయితే వస్తుంది. ఆ సర్టిఫికేషన్ సేవ్ చేసుకొని పెట్టుకోండి, ఫర్దర్గా మీకు యూటిలైజ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్, మనం యోగా డేకి ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి సిటిజన్స్ అయితే. అదేవిధంగా ట్రైనర్స్ కూడా ఇక్కడే ఈ లింక్ని యూజ్ చేసుకొని ట్రైనర్ రిజిస్ట్రేషన్ దగ్గర ప్రెస్ చేస్తే వాళ్ళకి సంబంధించి ట్రైనర్ రిజిస్ట్రేషన్ కూడా ఇక్కడే జరిగిపోతుంది. ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ప్రతి ఒక్కరు జూన్ 21, 2025న యోగా డేని అయితే సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.